గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. అక్షరయుక్త మనోభాస్య అవ్యక్తాసక్త చేతోలాస్య గోవింద గోవింద. సతతయుక్త పర్యుపాస్య నిరత భక్త చిత్త దృశ్య గోవింద గోవింద. శ్రీ విశ్వరూపం పరిదర్శ్య విస్తృతం విశాలతత్వం పరిచాయ్య కంపయా భక్తిం సుయోగం సముపాసనా విధిం సముద్దిశంతం గురురాజమాశ్రయే. ఆ పరమాత్మ మనకు విశ్వరూపాన్ని ప్రదర్శించి తన యొక్క విశాలమైనటువంటి తత్వాన్ని పరిచయం చేసి మనకు భక్తిని, యోగాన్ని, ఉపాసనా విధానాలను ఉపదేశం చేయడానికి సమాయత్తమై ఉన్నాడు. అటువంటి గురువులందరికీ, రాజులాంటి గురువులందరిలోనూ శ్రేష్ఠుడైనటువంటి ఆ జగద్గురువును నమస్కరించుకుంటూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తిగా నమస్కారాలను సమర్పించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను, సంకల్పవాక్యాలను పఠించుకుందాం. ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఈరోజు కొన్ని కొత్త ప్రార్థనా శ్లోకాలను పరిచయం చేయబోతున్నారు గనక మనకు పరిచయం ఉన్న శ్లోకాలను ఆచార్యుల వారితో కలిసి చదువుకుందాం. కొత్త శ్లోకాలను ఆచార్యుల వారి నోటి నుండా విని మనం తిరిగి పలికి ఈ కార్యక్రమానికి సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీనివాస ప్రార్థనా. విశుద్ధం శివం శాంతమాద్యంత శూన్యం. విశుద్ధం శివం శాంతమాద్యంత శూన్యం. జగజ్జీవనం జ్యోతిరానందరూపం. జగజ్జీవనం జ్యోతిరానందరూపం. అదిగ్దేశకాలవ్యవచ్ఛేదనీయం. అదిగ్దేశకాలవ్యవచ్ఛేదనీయం. త్రయీవక్తియం వేద తస్మై నమస్తే. త్రయీవక్తియం వేద తస్మై నమస్తే. అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః ద్వాదశాధ్యాయాంతర్గతా శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్.
శ్రీకృష్ణ ప్రార్థనా శ్రీకృష్ణ ప్రార్థనా విస్మృత స్వీయ ధర్మస్య విస్మృత స్వీయ ధర్మస్య కర్మ మోహిత చేతసః తన్మనోహిత చేతసః స్వరూప జ్ఞాన శూన్యస్య స్వరూప జ్ఞాన శూన్యస్య శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీవేదవ్యాస ప్రార్థనా శ్రీవేదవ్యాస ప్రార్థనా వాసిష్ఠ శక్తి పౌత్రశ్చ వాసిష్ఠ శక్తి పౌత్రశ్చ సుఖదేవ గురుర్గురుః శుకదేవ గురుర్గురుః ఆషాఢ పూర్ణిమా పూజ్యః ఆషాఢ పూర్ణిమా పూజ్యః పూర్ణచంద్ర నిభాననః పూర్ణచంద్ర నిభాననః. శ్రీ గురుభ్యో నమః. ఏకాదశాధ్యాయంలో విశ్వరూపాన్ని ప్రదర్శించి ఆ విశ్వరూపాన్ని శాంతపరిచి మత్కర్మకృన్ మత్పరమః మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ అని పరమాత్మ ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని విన్నటువంటి అర్జునుడు పరమాత్మను ప్రశ్నించటం ప్రారంభిస్తున్నాడు. ద్వాదశాధ్యాయంలో అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగవిత్తమా అని. ఏవం సతతయుక్తాయే, నీవు చెప్పినట్లుగా నిరంతరం నీయందే మనస్సును ఉంచుకుని, సతతయుక్తాః నిరంతరం మనస్సును నీలో లయం చేసుకుని, భక్తాః భక్తిగా నీవు చెప్పినటువంటి మద్భక్తః అనే విధానంలో భక్తితో కూడినటువంటి భక్తులు భక్తాః త్వాం పర్యుపాసతే నిన్నే పర్యుపాసతే అన్ని విధాలుగాను ఉపాసన చేస్తూ ఉంటారు కదా. ఇలా నీ భక్తులై నీ యొక్క విశ్వరూపాన్ని లేదా నీవు ప్రదర్శించినటువంటి ఏదో ఒక రూపాన్ని చూసుకుని ఆ రూపాన్ని మనస్సులో ఉంచుకుని ఆ రూపంతోనే తమ ధ్యానాలను తమ ఉపాసనలను చేసుకునేవారు ఒకవైపు ఉన్నారు కదా. ఇలా కాకుండా ఏచాప్యక్షరం అవ్యక్తం, కొంతమంది అక్షరమైనటువంటి వినాశము లేనటువంటి అవ్యక్తమైనటువంటి ఏ ఇంద్రియానికి గోచరం కానటువంటి ఏ ఇంద్రియంతోనూ తెలుసుకోలేనటువంటి పరమాత్మతత్వాన్ని ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ ఉంటారు కదా. ఏచాప్యక్షరం అవ్యక్తం, వీరిద్దరిలోనూ నీ యొక్క సగుణ రూపాన్ని ఉపాసించేవారు, నీ యొక్క అక్షరమైన అవ్యక్తమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేసుకునేవారు లేదా తెలుసుకునేవారు, వీరిద్దరి మధ్యలో ఈ రెండు రకాల సాధకుల మధ్యలో ఈ రెండు రకాల సాధకులలో తేషాం కే యోగవిత్ తమాహ, ఎవరు శ్రేష్ఠులైనటువంటి యోగవేత్తలు, ఎవరి యొక్క యోగం చాలా శ్రేష్టమైనటువంటి స్థితిలో ఉన్నది. నీ యొక్క సగుణ రూపాన్ని భక్తిగా ఉపాసించేవారు యోగులలో శ్రేష్ఠులా, లేదా అవ్యక్తమైన అక్షరమైనటువంటి నీ తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేసుకుంటూ లేదా తెలుసుకుంటూ ఉండేటువంటి వారు యోగవిత్తములా, యోగులలో లేదా యోగాన్ని తెలుసుకున్న వారిలో యోగాన్ని పొందిన వారిలో శ్రేష్ఠులైన వారా అని అర్జునుడు పరమాత్మను అడుగుతున్నాడు. ఎందుకు ఇలా అడుగుతున్నాడు అర్జునుడు అంటే, పరమాత్మ మొదటి అధ్యాయంలో అర్జునుడి యొక్క విషాదాన్ని శ్రద్ధగా విన్న తరువాత 5 అధ్యాయాల పాటు అర్జునుడికి కర్తవ్యనిష్టను ప్రధానంగా చేసుకుని, కర్తవ్యనిష్ట అనేది చాలా ప్రధానం, అందులోనూ రాగద్వేష రహితమైనటువంటి కర్తవ్యనిష్ట చాలా ప్రధానం. ఎవరి కర్తవ్యాన్ని వారు రాగద్వేషరహితంగా చేయవలసిందే, సమబుద్ధితో చేయవలసిందే, జయాపజయ ప్రశ్నలు లేకుండా చేయవలసిందే అని విస్తీర్ణమైనటువంటి విధానంలో ఉపదేశం చేశాడు. చేస్తూ చేస్తూ అక్కడక్కడ ఆత్మతత్వాన్ని గురించినటువంటి ప్రస్తావనలను కూడా చేశాడు. ప్రతి అధ్యాయంలోనూ చేశాడు. ప్రతి అధ్యాయంలోనూ రెండిటిని నడుపుకుంటూ వచ్చాడు. కర్మ ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చాడు. దానితో పాటు ఆ కర్మలను చిత్తశుద్ధి కోసం ఆచరించుకుని ఏ తత్వాన్ని తెలుసుకోవాలో ఆ తత్వాన్ని గురించిన ప్రస్తావనలను కూడా చక్కగా చేశాడు. చేసుకుంటూనే వచ్చాడు 6 అధ్యాయాల పాటు.
7, 8, 9, 10 అధ్యాయాలలో తన యొక్క వ్యాప్తిని, వ్యాపకత్వాన్ని, అంతర్యామిత్వాన్ని వేరువేరు విధానాలలో చెప్పుకుంటూ వచ్చాడు. 7, 8, 9 అధ్యాయాలలో తన యొక్క విభూతులను సంక్షిప్తంగా చెప్పాడు. 10వ అధ్యాయంలో విభూతి యోగంలో విస్తృతమైనటువంటి విభూతులను చెప్పాడు. పరమాత్మ యొక్క విభూతులన్నీ ఓ చోట పూసగుచ్చినట్టు చెప్పాడు. చెప్పిన తర్వాత 11వ అధ్యాయంలో అర్జునుడికి ఆ విభూతులతో కలిసినటువంటి రూపాన్ని చూడాలి అని కోరిక పుట్టింది. ఆ రూపాన్ని చూపించమని ప్రార్థించాడు. పరమాత్మ ఆ విశ్వరూపాన్ని అర్జునుడికి ప్రదర్శించాడు. విశ్వరూపాన్ని ప్రదర్శించిన తరువాత పరమాత్మ తన ఉపసంహార శ్లోకాలలో ఆ విశ్వరూపాన్ని నువ్వు చూడలేనటువంటి, సులభంగా చూడలేని విశ్వరూపాన్ని చూశావు అని, సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి అని చెప్పుకుంటూ వచ్చి, నాహం వేదైర్న తపసా న దానేన నచేజ్ఞయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా అని ఒక మాట అన్నాడు. ఏవం విధ, ఈ రకమైనటువంటి విశ్వరూపంలో, ఈ విశ్వరూపంతో కూడినటువంటి నన్ను నీవు కేవలం వేదాధ్యయనాల ద్వారా కానీ, లేదా తపస్సుల ద్వారా కానీ, లేదా దానాల ద్వారా కానీ, లేదా యజ్ఞయాగాది క్రతువుల ద్వారా కానీ కేవలం అవి మాత్రమే చేసుకుంటే నీవు చూడలేవు. నేను ఆ సాధనాలకు ఈ రూపంలో నీకు ప్రత్యక్షం కాను. భక్త్యాత్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప అని ఉపాంతిమ శ్లోకంలో చెప్పాడు. అనన్య భక్తితో కూడినటువంటి ఈ సాధనాల ద్వారా మాత్రమే నేను ప్రత్యక్షమవుతాను. అనన్య భక్తి వీటన్నిటికీ ఒక దన్నుగా నిలబడాలి. నా మీద అనన్యమైనటువంటి ప్రీతిని కలిగి ఉన్నటువంటి సాధకుడికి మాత్రమే నేను శబ్దాల వలన తెలుస్తాను. శబ్దాల వలన తెలిసినటువంటి అర్థం మనస్సుకు గోచరించేట్టుగా నేను యోగ్యుడనవుతాను. అలాగే నన్ను వారు చేరటానికి కూడా ఈ అనన్యమైనటువంటి భక్తే ప్రధానమైన సాధనం అని చెప్పాడు. చెప్పి ఆ అనన్యమైనటువంటి భక్తితో పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని ఉపాసన చేసే విధానం ఏమిటి, లేదా సమస్త సారం ఏమిటి, ఇంతవరకు చెప్పినటువంటి ఉపదేశానికి, చెప్పబోయేటువంటి ఉపదేశానికి సారం ఏమిటి అనేదాన్ని మత్కర్మకృత్ మత్పరమః మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ అని చెప్పాడు. ఈ 3 శ్లోకాలను జాగ్రత్తగా పరిశీలించుకున్నట్లయితే, మత్కర్మకృత్, నా యొక్క దర్శనం కోసం ఆయా విహితమైనటువంటి కర్మలను చేసేవాడు. మత్పరమః, నేనే పరమంగా, నేనే పరమాత్మనే సర్వోత్కృష్టమైనటువంటి స్వరూపం అనేటువంటి భావన ఉన్నవాడు. పరమాత్మని చేరటమే మానవ జీవితానికి లక్ష్యం అనేటువంటి భావనతో ఉన్నవాడు. మద్భక్త, పరమాత్మయందే అనితరమైనటువంటి ప్రీతిని, అనన్య భక్తిని సాధించుకున్నటువంటి సాధకుడు. సంగవర్జిత, ఇతర వస్తువులతో సంబంధం లేనివాడు. నిర్వైర సర్వభూతేషు, ఏ ప్రాణి మీద, ఏ వస్తువు మీద ద్వేషం లేనివాడు, వైరభావం లేనివాడు. అటువంటి వాడు నన్ను పొందగలడు, నన్ను చూడగలడు అని చెప్పాడు. ఈ మాటలను అర్జునుడు సరి అయిన రీతిలో అర్థం చేసుకున్నాడు. ఒక చిన్న అంశం తప్ప, లేదా ఒక ప్రధానమైన ఒక కోణం తప్ప. పరమాత్మ అర్జునుడికి ఉపదేశం చేసినటువంటి ప్రధానమైన అంశం, విశ్వరూపాన్ని ప్రదర్శించిన తర్వాత కావచ్చు, అంతకు ముందు ఉపదేశాలలో కావచ్చు, నీ కర్తవ్యాన్ని నువ్వు ప్రధానంగా నిర్వర్తించు, నీ కర్తవ్యాన్ని చేయవలసిందే. ఇప్పుడు యుధ్యస్వ జయతాసి రణయ సపత్నాన్ మయైవైతే నిహతా పూర్వమేవ. ఇలా నీ యొక్క స్వకర్మకి ఇప్పుడు నువ్వు సమాయత్తం కా అని ఉపదేశం చేశాడు. మత్కర్మకృత్ అనే అంశంలో కూడా అదే అంశాన్ని ప్రధానంగా పెట్టుకుని నీ యొక్క స్వకర్మను ప్రారంభించమని ఉపదేశం చేశాడు. ఆ అంశాన్ని కొంచెం పక్కన పెట్టి పరమాత్మ చెప్పినటువంటి ఇతర అంశాలన్నిటినీ అర్జునుడు సరి అయిన రీతిలో అర్థం చేసుకున్నాడు. పరమాత్మ యొక్క ఉపదేశాన్ని విభాగపూర్వకంగా సరిగ్గా అర్థం చేసుకున్నాడు. 2వ అధ్యాయంలో కావచ్చు, లేదా 2వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు పరమాత్మ చేసినటువంటి అక్షర అవ్యక్త అనేటువంటి ఉపదేశాలన్నిటినీ సరి అయిన రీతిలోనే అర్థం చేసుకున్నాడు. అది పరమాత్మ తత్వానికి సంబంధించిన ఉపదేశం.
పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం కోసం చేసేటువంటి సాధనల తాలూకు ఉపదేశం అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నాడు. విశ్వరూప అధ్యాయంలో లేదా ఆ విశ్వరూప సందర్శన ఘట్టంలో పరమాత్మ చేసినటువంటి ఉపదేశాలకు పరమాత్మ యొక్క రూపం, ఆ రూపాన్ని ఉపాసించటం ఎట్లా అనే అంశమే ప్రధానమైన అంశం అని అర్థం చేసుకున్నాడు. శక్య ఏవం విధో ద్రష్టుం అని చెప్పినప్పుడు ఈ రకమైనటువంటి విశ్వరూపంలో నన్ను చూడాలి అనంటే, ఈ రకమైనటువంటి ప్రపంచాన్ని ఆ రూపంలో నన్ను చూడాలి అనంటే, ఈ విశ్వరూపంలో నన్ను చూడాలి అంటే నీకు ఈ సాధనాలు అని పరమాత్మ చెప్పినట్లు ఏవం విధ అనే పద స్వారస్యంతో సహా స్పష్టంగా తెలుసుకున్నాడు. ఇది పరమాత్మ యొక్క ఉపాసనా విధానం అనే విషయం అర్థం చేసుకున్నాడు. ఇంతకుముందు చేసినటువంటి ఉపదేశాలన్నీ కూడా పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేందుకు చేసిన ఉపదేశాలు అని అర్థం చేసుకున్నాడు. రెండిటికీ మధ్య ఉండేటువంటి భేదాన్ని స్పష్టంగా తెలుసుకున్నాడు. ఉపాసన అంటే ఏమిటి, లేదా జ్ఞానం అంటే ఏమిటి, తత్వజ్ఞానం అంటే ఏమిటి అనేటువంటి భేదాన్ని స్పష్టంగా దృష్టిలో ఉంచుకుని అర్థం చేసుకున్నాడు. ఉపాసన అంటే ఏదో ఒక రూపాన్ని మనసులో ఉంచుకుని ఆ రూపం మీదనే మనస్సు నిరంతరం ప్రవహించేటట్లుగా, మనస్సు యొక్క వృత్తులు, మనస్సు యొక్క ఆలోచనలు, మనస్సు యొక్క వికారాలు ఇవన్నీ కూడా కేవలం ఆ రూపం మీద మాత్రమే ఉండేటట్లుగా చేసుకునేటువంటి ప్రక్రియ. ఆ రూపం మీద నుండి మనస్సు చెదిరిపోకుండా, మనస్సు వేరే వైపుకు వెళ్లకుండా, వేరే వస్తువు మీదకు మనస్సు ప్రసరించకుండా ఆ రూపం మీదే స్థిరంగా నిలిపి ఉంచేందుకు చేసే ప్రయత్నం ఉపాసన అనే ఉపాసనా శబ్దార్థాన్ని దృష్టిలో ఉంచుకున్నాడు. తత్వజ్ఞానం అంటే ఈ ఉపాసనతో సంబంధం లేకుండా కేవలం తత్వాన్ని తెలుసుకుని ఆ తత్వంలో పరమాత్మే చెప్పినట్లుగా ప్రవేశించిపోవటం అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా తెలుసుకున్నాడు. తెలుసుకుని ఇప్పుడు నేను తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేసుకోవాలా, లేకపోతే పరమాత్మ ప్రదర్శించినటువంటి విశ్వరూపాన్ని ఉపాసించాలా అనే ఒక సందేహానికి గురయ్యాడు. తత్వజ్ఞానం కోసం అక్షరం అవ్యక్తం అనేటువంటి శబ్దాలతో చెప్పినటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటం కోసం చెప్పినటువంటి సాధనాలు, లేదా ఆ జ్ఞాన సాధనాలు శ్రవణమో మననమో నిధిధ్యాసనమో ఈ వైపుగా వెళ్ళాలా, నేను ఆ వైపుగా ప్రయాణం చేసుకోవాలా, లేకపోతే పరమాత్మ ప్రదర్శించినటువంటి విశ్వరూపం, ఆ విశ్వరూపం నిరంతరం స్థిరంగా మనసులో ఉంచుకోవటానికి, నిరంతరంగా ఆ విశ్వరూపం మీద పెట్టినటువంటి మనసు కదిలిపోకుండా ఉండటానికి ఉపాసన చేసుకోవాలా? ఉపాసనా మార్గం మంచిదా, లేకపోతే జ్ఞాన మార్గం మంచిదా? ఇంకో విధంగా ఆలోచించుకుంటే ఉపాస్యమైనటువంటి తత్వాన్ని ఉపాసన చేసుకోవటం మంచిదా, లేదా జ్ఞేయమైనటువంటి తత్వాన్ని జ్ఞానాన్ని తెలుసుకోవటం కోసం, ఆ తత్వం యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవటం కోసం ప్రయత్నం చేసుకోవటం మంచిదా అనేటువంటి సందేహానికి లోనయ్యాడు. ఈ రకమైనటువంటి ఉపదేశం, ఈ రకమైనటువంటి విభాగం పరమాత్మకు కూడా సమ్మతమే. పరమాత్మ ఈ రకమైనటువంటి విశ్వరూపాన్ని ప్రదర్శించటం ద్వారా, విశ్వరూపాన్ని నీకు మాత్రమే ప్రదర్శించాను అని చెప్పటం ద్వారా నీకు ఇది యుక్తమైనటువంటి రూపం, నీ యొక్క సాధనా స్థితికి, నీ యొక్క మానసిక స్థితికి ఇది యుక్తమైనటువంటి రూపం. ఇతరులకు ఈ రూపం అంత యుక్తం కాకపోవచ్చు, ఇతరులకు కావలసినటువంటి రూపం వేరుగా ఉండవచ్చు, ఇతరుల యొక్క మనస్సుకి అనుకూలమైనటువంటి రూపం, వారికి ఉపాసనా యోగ్యమైనటువంటి రూపం వేరుగా ఉండవచ్చు అని సూచన పరమాత్మ చేశాడు. త్వదన్యేన నదృష్టపూర్వం అని చెప్పాడు. నీవు తప్ప ఈ రూపాన్ని ఇంతకుముందు ఎవరు చూసి ఉండలేదు అని చెప్పాడు. మనం ఆ సందర్భంలో ఆయా సాధకులు, కొంతమంది సాధకులు వారు సందర్శించుకున్నటువంటి విశ్వరూపాన్ని ఏ విధంగా సందర్శించుకున్నారు అని కూడా చర్చించుకున్నాము. ఒక్కొక్క విశ్వరూపానికి ఒక్కొక్క విశేషం ఉన్నది. ఒక విశ్వరూపానికి మరొక విశ్వరూపానికి విశ్వరూపం అనే అంశంలో తప్ప తేడాలు చాలానే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పోలిక లేకుండా ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో ఆయా సాధకుల యొక్క మానసిక స్థితికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి విశ్వరూపాన్ని ప్రదర్శించినటువంటి పరమాత్మ ఆ విశ్వరూపాన్ని సందర్శించగల, ఆ విశ్వరూపాన్ని ఉపాసించగలిగిన అర్జునుడి యొక్క మానసిక స్థాయిని బట్టి
ఉపదేశం చేశాడు. అంటే పరమాత్మ నా యొక్క స్థాయిని బట్టి ఉపదేశం చేశాడు కాబట్టి నన్ను ఈ రూపాన్ని ఉపాసించమని ఉపదేశం చేస్తున్నాడు. మరొక వైపు ఇంతకుముందు తత్వజ్ఞానం కోసం కొన్ని ఉపదేశాలు చేశాడు. ఈ రెండిటిలో ఏ మార్గం మంచిది అనే విషయం నాకు తెలియాలి. నాకు తెలిస్తే ఆ మార్గంలోకి నేను ప్రవేశించి, ఉపాసనా మార్గం మంచిది అంటే ఉపాసనలోకి ప్రవేశించడము, జ్ఞాన మార్గం మంచిది అంటే జ్ఞాన మార్గంలోకి ప్రవేశించడం అని రెండు రకాలుగాను చేసుకోవచ్చు. ఏ మార్గం మంచిదైతే ఆ మార్గంలోకి ప్రవేశించవచ్చు అని అర్జునుడు అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో పరమాత్మను ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే, ఏవం సతతయుక్తాయ, నువ్వు చెప్పిన విధానంలో మత్కర్మకృత్ మత్పరమః మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు అనే చెప్పిన విధానంలో ఏవం సతతయుక్తాయే, నిరంతరం మనస్సును నీయందే లగ్నం చేసుకున్నవారు కొంతమంది ఉన్నారు కదా. మనస్సును నీయందు తప్ప ఇతర వస్తువుల మీదకు వెళ్ళనివ్వకుండా పూర్తిగా మనస్సును పూర్తిగా అక్కడే అంటి పెట్టుకున్నట్లుగా ఉంచేసిన వారు ఉన్నారు కదా. సతతయుక్తాయే, ఏ క్షణము రాత్రింబవళ్ళు నిరంతరం ఏ పని చేస్తున్నా సరే, ఏ రకంగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ అవస్థలో ఉన్నా, మనస్సు పని చేసినంతసేపు, మనస్సు ఎంతవరకు పనిచేస్తుందో అంతవరకు నిన్నే అంటి పెట్టుకుని నీరు రూపం మీదే దృష్టి ఉంచుకుని సతతయుక్తాయే భక్తా త్వాం పర్యుపాసతే, నీ మీద అధికమైన ప్రీతితో, నీ మీద నిరతిశయమైన ప్రీతితో, నీ మీద నిష్కారణమైనటువంటి ప్రీతితో, పరమ ప్రీతితో ఉండేటువంటి భక్తులు పర్యుపాసతే, అన్ని విధాలుగాను నిన్నే ఉపాసన చేస్తున్నారు కదా. ఉపాసన అంటేనే నీ మీద మనస్సును లగ్నం చేసుకోవటానికి చేసేటువంటి స్థిరమైన ప్రయత్నమైనప్పుడు ఏ పని చేసినా ఆ ఉపాసన వైపుగానే దారి తీసేటట్లుగా, ఏ పని చేసినా సరే మత్కర్మకృత్ ఆయా లౌకికమైన కర్మలు కానీ వైదికమైన కర్మలు కానీ చేస్తున్నప్పుడైనా కావచ్చు, మత్పరమః అసలు విచారణ చేస్తున్నప్పుడు కావచ్చు, ఏది గొప్ప ఏది తక్కువ అనే విచారణ చేస్తున్నప్పుడు కావచ్చు, ప్రీతి గురించిన చర్చ వచ్చినప్పుడు కావచ్చు, లేదా సంబంధం ఎవరితో ఉంచుకోవాలి, ఏ పరమాత్మతో ఉంచుకోవాలి, ఏ రకమైనటువంటి బాహ్యమైన వస్తువులతో సంబంధం ఉంచుకోరాదు అనే విచారణ వచ్చినప్పుడు కావచ్చు, ఏ వస్తువు మీద ద్వేషం అనేది ఎందుకు కూడదు అనేటువంటి విచారణ చేసుకునేటప్పుడు కావచ్చు, ఏ రకంగా చేసుకున్నా ఏం చేసుకున్నా వారి శరీరంతో కానీ ఇంద్రియాలతో కానీ మనస్సుతో కానీ ఏ రకమైన పనులు చేస్తున్నా సరే కేవలం నీ ఉపాసనే లక్ష్యంగా, పరమాత్మ యొక్క ఉపాసనే లక్ష్యంగా ఉపాసన చేసుకుంటున్నారు కదా. మనస్సును పరమాత్మ మీదే నిలబెట్టడానికి చేసే ప్రయత్నంగానే ప్రతి పనిని చేసుకుంటూ వస్తున్నారు కదా. అటువంటి వాళ్ళు ఉపాసకులు కాక పర్యుపాసకులు అని అనుకుంటాం కదా. పర్యుపాసకులు, పర్యుపాసతే, సమంతాదుపాసతే, అన్ని వైపులా అన్ని విధాలుగా ఏ పని చేసినా నిన్నే ఉపాసన చేసేటువంటి స్థాయికి ఆ ఉపాసకులు వస్తున్నారు కదా, ఆ ప్రయత్నం చేస్తున్నారు కదా. వీరు ఒక రకమైనటువంటి సాధకులైతే భక్తాస్త్వాం పర్యుపాసతే. కొంతమంది ఏచాప్యక్షరం అవ్యక్తం, అక్షరమైనటువంటి వినాశము లేని అవ్యక్తం, ఏ ఇంద్రియానికి తెలియని, ఏ ఇంద్రియానికి గోచరము కాని తత్వాన్ని తెలుసుకోవటానికి, ఆ తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటానికి, అలాగే సాక్షాత్కరింపజేసుకోవటానికి ప్రయత్నం చేసుకుంటున్నారు కదా. ఏచ అక్షరం అవ్యక్తం తేషాం, ఈ రకమైనటువంటి సాధకులు, రెండు రకాల సాధకులలో ఉపాసన చేసుకునేటువంటి సాధకులు, అలాగే తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేసుకునేటువంటి సాధకులు, వీరిద్దరిలో తేషాం మధ్యే కే యోగవిత్తమాహ, ఎవరు ఉత్కృష్టమైనటువంటి యోగులు, నీ యందు భక్తితో నిన్ను ఉపాసన చేసుకునేవారు ఉత్తముల, ఉత్తమ సాధకుల, లేదా నీ యొక్క తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేసే సాధకులు ఉత్తమ సాధకుల. తేషాంకే యోగవిత్తమాహ అని అడుగుతున్నాడు. ఎవరు శ్రేష్ఠులు లేదా ఏ దారి మంచిది అనే విషయం తేలిపోతే బుడుంగున ఆ దారిలోకి దూరేద్దాము అనే ప్రయత్నం ఆ హడావిడి అర్జునుడికి ఉన్నమాట వాస్తవం. పరమాత్మ చెప్పినట్లుగా వెంటనే తన కర్తవ్యంలోకి వెళ్ళిపోదాము అని ఇంకా కూడా అర్జునుడికి స్థిరమైన నిశ్చయం కలిగినట్లు అనిపించటం లేదు ఈ ప్రశ్నను బట్టి. ఈ జ్ఞాన మార్గమా ఉపాసనా మార్గమా? ఉపాసనా మార్గం అయితే ఉపాసనా మార్గంలోకి వెళ్ళిపోతాను, జ్ఞాన మార్గం అనుకుంటే జ్ఞాన మార్గంలోకి వస్తాను అనేటువంటి అభిప్రాయమే ఇంకా కూడా కొంచెంగా కనిపిస్తున్నది.
కనిపిస్తూ ఈ ప్రశ్నను వేస్తున్నాడు. వేసినటువంటి అర్జునుడి ప్రశ్నను పరమాత్మ కూడా సరియైన రీతిలో అర్థం చేసుకున్నాడు. ఇతని మానసిక స్థితి ఏమిటి, అభిప్రాయం ఏమిటి అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఇతని మేధను కూడా అర్థం చేసుకున్నాడు. మేధావి కాబట్టే ఈ రకమైనటువంటి విభాగాన్ని స్పష్టంగా ఉంచుకుని, నీవు ఇంతకుముందు అహం అనే పదం వాడావు, ఇప్పుడు కూడా అహం అనే పదం వాడావు, ఇప్పుడు ఏవం విధ అని ప్రత్యేకించి వాడావు, ఇంతకుముందు ఏవం విధ అనే లేదు. విశ్వరూపాన్ని ప్రదర్శించిన తరువాత నువ్వు నేను అన్నప్పుడు అర్థం వేరు, అంతకుముందు నేను అన్నప్పుడు అర్థం వేరు అనే విభాగం స్పష్టంగా ఇతను తెలుసుకున్నాడు, సరి అయిన రీతిలో అర్థం చేసుకున్నాడు. అదే ప్రశ్న సవ్యమైన రీతిలోనే వేస్తున్నాడు. కాకపోతే చెప్పిన ఒక ప్రధానమైన అంశాన్ని ముట్టుకోవటం లేదు. ఈ అంశాలు ప్రధానమే కానీ ఇంకా ఇంకొక ప్రధానమైనటువంటి కర్మ అనే అంశాన్ని ముట్టుకోవటం లేదు. ఆ ముట్టుకోకపోయినా పర్వాలేదు, ఈ ప్రశ్నకు సమాధానాన్ని గనక నేను సరి అయిన రీతిలో చెప్పి అక్కడికే తీసుకువెళితే మళ్ళీ దాన్ని అర్థం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. తన ప్రశ్నకు తేషాంకే యోగవిత్తమాహ అనే ప్రశ్నకు సరి అయిన రీతిలో సరి అయిన పద్ధతిలో సాధనలు గనక మెట్లతో ఉన్నట్లయితే, సోపానాల రూపంలో సాధనలు గనక ఉన్నట్లయితే ఇది గొప్ప అది గొప్ప అనే ప్రశ్న పనికిరాదు అనే అంశాన్ని కూడా తెలియజెప్పవలసిందే అనే అభిప్రాయంతో పరమాత్మ పై శ్లోకంలో సమాధానం ఇలా చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్తతమా మతాః అని. నువ్వు చెప్పిన అక్షర పరబ్రహ్మను లేదా అక్షరము అవ్యక్తము అయినటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేసే సాధకులను పక్కన పెడదామయ్యా. వాళ్ళ గురించిన చర్చ తర్వాత చేసుకుందాం. మనము ఉపాసన చేసుకునేవారు మనస్సును పూర్తిగా ఒక రూపం మీద, పరమాత్మ యొక్క రూపం మీద లగ్నం చేసి ఉపాసన చేసుకునేవారు శ్రేష్ఠులు అని ప్రాథమికంగా నా అభిప్రాయం. వారు ఎందుకు శ్రేష్ఠులంటే మయ్యావేశ్య మనో, నాయందు మనస్సును పూర్తిగా నిలిపి ఉంచుతారు. మయి నాయందు లేదా నా యొక్క ఒక సగుణ రూపమందు, సగుణమైనటువంటి రూపంలో, నా యొక్క సగుణమైనటువంటి రూపంలో వారి వారి మానసిక సాధనా స్థితిని బట్టి వారికి ఇష్టమైనటువంటి రూపంలో మయ్యావేశ్య మనః ఏమాం, ఎవరైతే నిత్యయుక్త ఉపాసతే, నిత్యము రాత్రింబవళ్ళు ఏమాత్రం వ్యవధానం లేకుండా, మధ్యలో ఏ రకమైనటువంటి కాల వ్యవధానము లేకుండా నిత్యము నిరంతరము యుక్తాః కూడి ఉన్నటువంటి వారై, నిరంతరం మనస్సును నిలుపుకొని ఉన్నటువంటి వారై నిత్యయుక్తాః ఉపాసతే, ఉపాసన చేసుకుంటూ ఉన్నారో అటువంటి వారు శ్రద్ధయా పరయోపేతాః, శ్రద్ధయా తమ యొక్క విశ్వాసంతోనూ, అది ఎలాంటి విశ్వాసం, పరయ సర్వోత్తమమైనటువంటి విశ్వాసంతో, అన్నిటికంటే గొప్పదైనటువంటి విశ్వాసంతో పరమాత్మ అనే ఈ వస్తువు కానీ లేదా పరమాత్మ యొక్క ఈ సగుణమైనటువంటి రూపం కానీ నన్ను ఉద్ధరిస్తుంది అనేటువంటి విశ్వాసంతో, ఈ రకమైనటువంటి ఉపాసన చేస్తే ఈ రూపంలోనే పరమాత్మ నన్ను అనుగ్రహిస్తాడు అనే విశ్వాసంతో శ్రద్ధయా పరయోపేతాః, ఉత్కృష్టమైనటువంటి ఒక నిబద్ధమైనటువంటి విశ్వాసంతో లేదా చాలా కఠినమైనటువంటి విశ్వాసంతో, తొణకని విశ్వాసంతో శ్రద్ధయా పరయోపేతాః ఎవరైతే నన్ను ఉపాసన చేసుకుంటూ ఉంటారో అటువంటి వారు తేమే యుక్తతమా మతాః, వారు శ్రేష్ఠులు అని నా అభిప్రాయం. తేమే యుక్తతమా మతాః, అటువంటి ఉపాసన చేసుకునేటువంటి వారు నాకు శ్రేష్ఠులైనటువంటి వారు అని అభిప్రాయం. వారికే యోగ విద్య సరిగ్గా అందినట్లు లేదా వారి యొక్క యోగమే సవ్యంగా ఉన్నట్లు అని నేను భావిస్తున్నాను అని అంటున్నాడు. ఏమంటున్నాడు? నాయందు భక్తి కలిగి ఉండాలి, నా యొక్క రూపమందు శ్రద్ధ కలిగి ఉండాలి, నా యొక్క రూపంలో వారి యొక్క మనస్సును పూర్తిగా లయం చేసుకోగలిగినటువంటి స్థితిలో ఏకాగ్రత ఉండాలి. మయ్యావేశ్య మనోయేమాం, మయి నా యొక్క సగుణమైనటువంటి రూపంలో మనస్సును పూర్తిగా నిలబెట్టుకుని, ఆవేశ్య పూర్తిగా కలిపేసి,
కదల్చకుండా కలిపేసి ఒక అంటుకునే వస్తువుతో కలిపినట్లుగా కలిపేసుకుని మయి ఆవేశ్య మనో ఏమాం నిత్యయుక్త ఆ ఆవేశనం కానీ లేదా ఆ కలపటం కానీ నిరంతరం ఉండేటట్లుగా చూసుకుని కొంచెం కూడా ఏ కాలంలోనూ కదలని పరిస్థితిని తెచ్చుకుని నిత్యయుక్త ఉపాసతే ఉపాసన చేసుకుంటూ ఉంటారు. ఆ ఉపాసన కూడా ఒక దీపజ్వాల వెలుగుతూ ఉన్నట్లుగా ఏమాత్రం కదలకుండా నిర్వాత ప్రదేశంలో ఇంతకుముందు ఒకసారి వచ్చినట్లుగా గాలి ఎక్కువగా లేని ప్రదేశంలో దీపం వెలుగుతూ ఉన్నట్లుగా లేదా సంతత ధారగా ఒకే ధారగా నూనె పోసినప్పుడు ఆ ధార వచ్చినట్లుగా ఎక్కువ లేదు తక్కువ లేదు కదలిక లేదు ఒకే ధారగా నూనె కింద పడినట్లుగా మనస్సును ధారగా పరమాత్మ మీద నిలుపుకుంటూ ఉంటారో ఇటు అటు కదలకుండా పరమాత్మ మీదే ఉండాలి, చెదరకూడదు, కదలకూడదు, నిరంతరం ఉండాలి అనేటువంటి స్థితిలో పరమాత్మను ఉపాసన చేసుకుంటూ ఉంటారో నిత్యయుక్త ఉపాసతే. అందులోనూ శ్రద్ధయా పరయోపేత శ్రద్ధను కలిగి ఉండాలి. ఏ రకమైనటువంటి శ్రద్ధ? ఆస్తిక్య బుద్ధి. పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ యొక్క ఈ సగుణ రూపం నన్ను పరమాత్మ తత్వానికి దగ్గర చేస్తుంది అనేటువంటి ఉత్తమమైనటువంటి శ్రద్ధతో ఉంటారు. శ్రద్ధయా పరయోపేత తేమే యుక్తతమా మతాః. అటువంటి వారు నాకు యోగులలో యుక్తులు, యోగులలో శ్రేష్ఠులు అని అభిప్రాయం అయ్యా అని అంటున్నాడు. ఎందుకంటున్నాడు ఈ రకంగా అంటే అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న పరమాత్మకు సమ్మతమే. ఉపాసనా మార్గం ఒకటి ఉంది, జ్ఞాన మార్గం మరొకటి ఉంది. ఉపాసనా మార్గంలోకి వెళ్ళాలా, జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలా అనే అభిప్రాయం కానీ ఈ రకమైనటువంటి ప్రశ్న కానీ పరమాత్మకు సమ్మతమే. ఉపాసనా మార్గం మంచిదా లేదా జ్ఞాన మార్గం మంచిదా అనే ప్రశ్న సాధారణ సాధకుడు వేసినప్పుడు కూడా పరమాత్మకు సమ్మతమే. రెండు మార్గాలు కనిపించినప్పుడు దీంట్లో ఏది శ్రేష్టం అనేటువంటి సందేహం రావటం అనేది ఒక మంచి చిహ్నమే, కాదనటానికి కూడా ఏమీ లేదు. కానీ ఈ రెండు వేరువేరు దారులు అని అయినప్పుడు, రెండు వేరువేరు దారులైనప్పుడు ఈ రకమైనటువంటి ప్రశ్నకు దీంట్లో ఇది మంచిది, దీంట్లో ఇది మంచిది అనే సమాధానం వస్తుంది. ఇవి వాస్తవానికి వేరువేరుగా కనిపించేటువంటి, రెండుగా కనిపించేటువంటి ఒకే దారులు, రెండు దారులు కానీ ఒకే లక్ష్యాన్ని చేర్చేటువంటి రెండు దారులు. వేరువేరుగా కనిపిస్తాయి, వేరువేరు ఫలితాలను తీసుకువచ్చేట్లుగా కనిపిస్తాయి, కానీ ఒకే లక్ష్యానికి చేరువ చేసేటువంటి రెండు దారులు. ఒకే లక్ష్యానికి చేరువ చేసేటువంటి రెండు దారులలో ఏ దారి శ్రేష్టం, ఏ దారి మంచిది అనే ప్రశ్న వేసినప్పుడు ఏ దారి మొదట ఉన్నదో దానిని శ్రేష్టం అనటం సమంజసం. ఏ దారి ముందుందో, ఏ దారి సులభంగా ఉందో, ఏ దారిని పట్టుకుంటేనే రెండవ దారి అందుతుందో అటువంటి మొదటి దారిని శ్రేష్టం అనటం ఉత్తమం. ఎందుకంటే ఏది మంచిది అనే దానికంటే ఏది ముందు పట్టుకుంటే మంచిది అందుతుందో అది ఎక్కువ మంచిది అనేటువంటి విధానమే సరి అయిన విధానం. అందువలన ఈ ఉపాసనా మార్గం, పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని ఉపాసించేటువంటి విధానం, ఆ విధానం సరి అయిన రీతిలో పట్టుకోగలిగితే, పరమాత్మను సగుణమైన రీతిలో ఉపాసన చేసుకోగలిగితే, మనస్సు ఏకాగ్ర పడగలిగితే, మనస్సుకు ఏకాగ్రత అందితే సంక్లిష్టమైనటువంటి అక్షరం లేదా అవ్యక్తమైనటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అలా ఉపాసన చేసుకోలేక మనస్సుకు ఏకాగ్రత లేకపోయినట్లయితే ఈ అవ్యక్తమో లేదా అక్షరమో అయినటువంటి తత్వం తొందరగా పట్టుపడదు. పట్టుబడేందుకు క్లేశం చాలా ఎక్కువైపోతుంది. అందువలన మనస్సును ఏకాగ్రపరిచేటువంటి ఈ ఉపాసనలు, మనస్సును ఏకాగ్రం చేసి పరమాత్మతత్వానికి దగ్గర చేసేటువంటి ఉపాసనలు అన్నిటికంటే శ్రేష్టమైనవి అని చెప్పటంలో ఇప్పటికీ అభ్యంతరమేమీ లేదు. ఉపాసనలు శ్రేష్టమైనవి. ఎందుకు శ్రేష్టమైనవి అంటే పరమాత్మతత్వానికి దగ్గర చేస్తాయి. ఎలా దగ్గర చేస్తాయి? ఏకాగ్రతను పెంపొందించటం ద్వారా అని. దాన్నే ఒక మహానుభావుడు ఈ రకంగా వర్ణించారు. నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్తుమనీశ్వరాః ఏ మందాః తే అనుకంప్యంతే సవిశేష నిరూపణై వశీకృతే మనస్యేషాం సగుణ బ్రహ్మశీలనాత్ తదేవావిర్భవేత్ సాక్షాత్
అపేతోపాధి కల్పనం అని. పరమాత్మ యొక్క అవ్యక్తమైన రూపం, అక్షరమైన రూపం సాధారణ మనస్సులకు తొందరపడి గోచరించదు. నిర్విశేషమైనటువంటి ఆ తత్వాన్ని తెలుసుకోవటం అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. సాక్షాత్కర్తం అనీశ్వర, అలాంటి రూపాన్ని సాక్షాత్కరించుకునే యోగ్యత అందరికీ ఉండదు. అందువలన ఇటువంటి సాధకులను దృష్టిలో ఉంచుకుని పరమాత్మ యొక్క సగుణ రూపానికి చెందినటువంటి ఉపాసనలను ఉపదేశం చేయటం కద్దు. ఆ ఉపదేశాల ద్వారా ఆ ఉపాసనలను తెలుసుకుని ఆ ఉపాసనా విధానాల ద్వారా మనస్సును ఏకాగ్రం చేసుకోగలిగితే వశీకృతే మనస్యేషాం సగుణ బ్రహ్మశీలనాత్, అటువంటి పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని బాగా ఉపాసన చేసుకుని ఆ సగుణ బ్రహ్మ రూపంలో మన మనస్సును స్థిరపరచుకోగలిగినట్లయితే ఆ పరమాత్మ తత్వం తనంతట తానుగా వారికి ప్రత్యక్షమవుతుంది. ఇతర సాధనాలను అనుష్ఠించిన తరువాత, జ్ఞానానికి తత్వజ్ఞానానికి కావలసినటువంటి సాధనాలన్నింటినీ అనుష్ఠించిన తరువాత ఏకాగ్రత బాగా స్పష్టంగా ఎక్కువగా ఉండటం వలన వారికి పరమాత్మతత్వం సులభంగా బోధపడుతుంది, సులభంగా సాక్షాత్కరిస్తుంది అని కూడా ఈ అభిప్రాయాన్ని ఒక మహానుభావుడు వ్యాఖ్యానం చేశాడు. ఆ వ్యాఖ్యానం చేసినటువంటి అంశాన్ని, విస్తృతంగా ఉండేటువంటి అంశాన్ని పరమాత్మ సంక్షిప్తంగా మార్చి వారు శ్రేష్ఠులు. ఎవరు శ్రేష్ఠులు? ఎవరైతే పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని ఉపాసన చేస్తున్నారో వారు శ్రేష్ఠులు. సగుణ రూపాన్ని ఏ విధంగా ఉపాసన చేస్తున్నారు? శ్రద్ధతో ఉపాసన చేస్తున్నారు, నిత్యయుక్తితో ఉపాసన చేస్తున్నారు, భక్తితో ఉపాసన చేస్తున్నారు. అటువంటి వారు శ్రేష్ఠులు. ఎందుకు శ్రేష్ఠులు అంటే ఉపాసనా మార్గం జ్ఞాన మార్గానికి ముందున్నటువంటి మార్గం. ఉపాసన ద్వారా వారు పరమాత్మ మీద ఏకాగ్రతను పెంచుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది, లేదా ఏకాగ్రత చక్కగా పెరుగుతుంది. ఇంతేకాకుండా ఇతర ఫలితాలు కూడా చక్కగా ఉంటాయి. జ్ఞాన మార్గంలోకి వారు ప్రవేశించటానికి యోగ్యత తొందరగా లభిస్తుంది. అందువలన ఇది శ్రేష్టమైనటువంటి మార్గం అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా తేమే యుక్తతమా మతాః అని. ఈ పైన పరమాత్మ అవ్యక్తమైనటువంటి అక్షరాన్ని తెలుసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నం ఏ రకంగా ఉంటుంది, అక్షరతత్వం ఏ రకంగా ఉంటుంది, దాన్ని తెలుసుకునేందుకు చేసేటువంటి ప్రయత్నాలు ఎంత సంక్లిష్టంగా ఉంటాయి అనేటువంటి విషయాలను కూడా చెప్పబోతున్నాడు. చెప్పబోతున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాథమికం కాబట్టి దీన్ని యుక్తతమమైనటువంటి మార్గం అని అర్జునుడి యొక్క ప్రశ్నకు సమాధానాన్ని చెప్పాడు. అదే సమయంలో తన అభిప్రాయాన్ని కూడా చక్కగా వెల్లడించాడు. మనం పరమాత్మ చెప్పినటువంటి విధానంలో పరమాత్మ మీద మనస్సును నిలుపుకునేటువంటి ప్రయత్నం, మనకు తెలిసినటువంటి మనకు ఇష్టమైనటువంటి మన మనస్సుకు హితమైనటువంటి పరమాత్మ యొక్క సగుణ రూపం మీద మన మనస్సును నిలుపుకునేటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నంతో పాటుగా పరమాత్మ యొక్క ఆ రూపం మీద పరమాత్మ తత్వం మీద శ్రద్ధ, వీటన్నిటినీ దృఢంగా కలిగి ఉందాం. పరమాత్మ యొక్క ఉపాసనను చేసుకునేటువంటి విధానంలో కనీసం ఒక అణువంతైనా మనం ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నానికి మనం ఏకాగ్రత కోసం, పరమాత్మ యొక్క సాక్షాత్కారం కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నిటినీ సఫలం చేయమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు ఆచార్యులు వారు కొత్త శ్లోకాలను మనకు ఉపదేశం చేయబోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఒక్కొక్క అక్షరాన్ని శ్రద్ధగా పలికి ఈ పారాయణ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుందాం. ఈరోజు మొత్తం ఈ ద్వాదశాధ్యాయంలో ఉన్న 20 శ్లోకాలను పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోऽధ్యాయః అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం
తేషాం కే యోగవిత్తమాః తేషాం కే యోగవిత్తమాః శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః తే మే యుక్తతమా మతాః యే త్వక్షరమనిర్దేశ్యం యే త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః సర్వభూతహితే రతాః క్లేశోధికతరస్తేషాం క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే దేహవద్భిరవాప్యతే ఏ తు సర్వాణి కర్మాణి ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం మయ్యావేశిత చేతసాం మయ్యేవ మన ఆధత్స్వ మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అత ఊర్ధ్వం న సంశయః అథ చిత్తం సమాధాతుం అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేప్యసమర్థోసి అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మయోగేన
మత్కర్మ పరమో భవ మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అథైతదప్యశక్తోసి అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ తతః కురు యతాత్మవాన్ శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం త్యాగాచ్ఛాంతిరనంతరం అద్వేష్టా సర్వభూతానాం అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ సమదుఃఖ సుఖః క్షమీ సంతుష్టः సతతం యోగి సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తः స మే ప్రియః యో మద్భక్తः స మే ప్రియః యస్మాన్నో ద్విజతే లోకః యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్ష భయోద్వేగైః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః ముక్తో యస్స చ మే ప్రియః అనపేక్షః శుచిర్దక్షః అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగీ సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః యో మద్భక్తః స మే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగీ శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః భక్తిమాన్ యస్స మే ప్రియః సమశత్రౌ చ మిత్రే చ సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః తథా మానవమానయోః శీతోష్ణ
शीतोष्णसुखदुःखेषु शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः समस्सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः भक्तिमान् मे प्रियो नरः ये तु धर्म्यामृतमिदम् ये तु धर्म्यामृतमिदम् यथोक्तं पर्युपासते यथोक्तं पर्युपासते श्रद्दधाना मत्परमाः श्रद्दधाना मत्परमाः भक्तास्तेतीव मे प्रियाः भक्तास्तेतीव मे प्रियाः इति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः భక్తి యోగం అనే పేరు గల ద్వాదశాధ్యాయంలో ఉన్న 20 శ్లోకాలను మనం శ్రద్ధగా ఆచార్యముఖంగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీమాన్ గర్మిళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మరియు బృందం సభ్యులు గానం చేసిన శ్రీకృష్ణ నామావళి గానం చేసుకుందాం. నామ సంకీర్తనను నిర్వహించుకుందాం. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रितजन पालक कृष्णा कृष्णा श्री सती रमण कृष्णा कृष्णा श्रितजन पालक कृष्णा कृष्णा श्री सती रमण कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं सामज गमन कृष्णा कृष्णा सामज वरद कृष्णा कृष्णा साम जगमन कृष्णा कृष्णा सामज वरद कृष्णा कृष्णा साधु जनावन कृष्णा कृष्णा सारसलोचन कृष्णा कृष्णा साधु जनावन कृष्णा कृष्णा सारसलोचन कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं करुणालोला कृष्णा कृष्णा करिराज वरद कृष्णा कृष्णा करुणालोला कृष्णा कृष्णा हरिराज वरद कृष्णा कृष्णा
కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం పురాణ పురుష కృష్ణ కృష్ణ పుణ్య విహార కృష్ణ కృష్ణ పురాణ పురుష కృష్ణ కృష్ణ పుణ్య విహార కృష్ణ కృష్ణ పూతనాదిహర కృష్ణ కృష్ణ పుండరీకాక్ష కృష్ణ కృష్ణ పూతనాదిహర కృష్ణ కృష్ణ పుండరీకాక్ష కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం నామ సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.